కోసం ప్రాణాలు ఇచ్చే మనిషినే కానీ అవమానించే మనిషిని కాదు సత్యమ్మ గారు. మీ మీద ఒట్టేసి చెప్తున్నాను అమ్మగారు. బాబు గారికి నచ్చినా నేను మాత్రం పెళ్లి చేసుకోనమ్మగారు. మా సత్యమ్మ గారిని పెళ్లి చేసుకోమని నేను చెప్తానమ్మా, నేను చెప్తాను. నా కాలి కింద ఉండాల్సిన దానివి నన్ను చేసుకోబోయేవాడికి నా గురించి రికమెండ్ చేస్తావా? నిన్ను అయ్యో కావేరి, కావేరి అవమానం చేసిన నువ్వు నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే అది ఇంకా ఇంకా అవమానం. అందుకే నీకు ఈ చావే శిక్ష. అమ్మగారు చంపేయండి. అనాథని చేరతీసి ఆప్యాయతని, అనురాగాన్ని, ప్రేమని పంచితే నేను మీకు అవమానాన్ని మిగిల్చాను అమ్మగారు. చంపేయండి అమ్మగారు, కాల్చేయండి, కాల్చి చంపేయండి. సత్య అమ్మగారు, నిజం చెప్పాలంటే ఇందులో కావేరి తప్పే ఉంది. ఏయ్, నువ్వు పక్కకు జరుగు. సత్య మాట తుపాకీ తూట ఒకటే. ఏయ్, చంపేయండి అమ్మగారు, చంపేయండి, చంపేయండి. ఏయ్, వదులు. నేను వదలను. ముందు నన్ను షూట్ చేసి ఆ తర్వాత కావేరి గారిని షూట్ చేయండి. ఏంటి? కావేరి గారా? మర్యాదగా తప్పుకోరా. చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధమే. అయితే చావు. మోహన్, మధ్యలో నువ్వెందుకు వచ్చావు? పక్కకి రా. నేను రాకపోతే చచ్చిపోతారా ఏంటి? వదలరా. వదలను. మోహన్ వదిలేండి అమ్మా, నన్ను చంపండి, నన్ను చంపండి అమ్మా. మోహన్ తప్పుకో. వదలరా, లేదంటే నువ్వు ఏ చేస్తావు. కామాక్షి, కావేరి గారిని వచ్చి తీసుకెళ్ళు. దా కావేరి. వదలరా. గారితో మాట్లాడాలి. కావేరి ఆగు. ఏ కావేరి ఆగు. ఆగు కావేరి. మర్యాదగా గన్ను వదులు, లేదంటే నా చేతిలో చేస్తావు. కావాలంటే నన్ను చంపండి. ఇప్పుడు మాత్రం కాపాడగలిగా, ఎప్పటికీ కాపాడుతుండలేవుగా. తాతయ్య, 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 నన్ను క్షమించు తాతయ్య, నన్ను క్షమించు. సత్యమ్మ గారిని నేను బాధ పెట్టాను తాతయ్య. మీ పేరు, పరువు, ప్రతిష్టల్ని మంట కలిపాను తాతయ్య. పిచ్చిదానా, ఇందులో నీ తప్పే ఉంది? ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఏడవకో, లే. నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను తాతయ్య. ఎవరికి పుట్టానో, అమ్మెవరో, నాన్నెవరో తెలియని నన్ను మీ సొంత మనవరాలి కంటే ఎక్కువగా చూసుకున్నారు. అలాంటి మిమ్మల్ని బాధ పెట్టిన నాకు ఈ ఇంట్లో స్థానం లేదు తాతయ్య, లేదు.
నువ్వు వెళ్ళిపోతే ఈ తాతయ్య బ్రతుకుతాడమ్మా? ముందు నువ్వు లేమ్మా. అమ్మ కావేరి, లేమ్మా. లేదు తాతయ్య, నేను వెళ్ళిపోతాను. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నా మీదొట్టు. ఏంటమ్మగారు, మీకు ఇది న్యాయంగా ఉందా? మీ అబ్బాయిని నేను ప్రేమించమని చెప్పానా? నేనెక్కడా మీరెక్కడా? వెనక ముందు చూసుకోవాలి కదమ్మగారు. సత్యమ్మ గారు బాధపడ్డాం నేనెప్పుడు చూడలేదమ్మా. నా వల్ల బాధపడ్డారు. ఊరుకోమ్మా, మాది తప్పే. అయ్యా, మీకు దండం పెడతానయ్యా, మీ కాలు మొక్కుతానయ్యా. ఏ కావేరి, ఏంటిది? మా సత్యమ్మ గారికి మీరు ఈడు జోడయ్యా. దయచేసి మీరు నన్ను వదిలేండి అయ్యా. ముందు నువ్వు లే కావేరి, లే, నేను మాట్లాడతాను. నేనెవరినీ బాధ పెట్టాలని ఈ నిశ్చితార్థం ఆపలేదు. నా మనసు కనిపించింది నేను చేశాను. నేను ఈ నిజం చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో కూడా నాకు తెలీదు, కానీ చెప్పడమే కరెక్ట్ అనిపించింది. అయ్యా, మీరు పెద్దోళ్ళు, దయచేసి మీరు చూసుకోండి అయ్యా. అర్హత లేని దానికోసం ఆశపడే మనసు నాకు లేదయ్యా, నాకు లేదు. మా సత్యమ్మ గారిని మీరు పెళ్లి చేసుకుంటానని మా తాతయ్య గారితో చెప్పేంత వరకు నేను ఇంట్లో అడుగు పెట్టను, బయటే ఉంటాను. ఏయ్, కావేరి, 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 నా మనవరాల్ని మీ ఇంటి కోడల్ని చేద్దామనుకున్నాను. నా కల నెరవేరలేదు. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి, భూలోకంలో జరుగుతాయి అని అంటారు. అది 100కి 100 పాళ్ళు ఈ రోజు నిజమైంది సుశీలాదేవి గారు. మనం అనుకుంటే పెళ్లిళ్ళు జరగవు సుశీలమ్మ గారు. నా మనవరాలకి నేను సర్ది చెప్పుకుంటాను, కానీ కావేరి పరిస్థితి గురించే ఆలోచిస్తున్నాను. హరినాథ్ గారు, మీ మనవరాలు మా ఇంటి కోడలవ్వాలన్న మీ కల నెరవేరుతుంది. అవును, మీరనుకున్నట్టుగానే సత్య మా ఇంటి కోడలవుతుంది హరినాథ్ గారు. పెద్ద కొడుకు అఖిల్కి మీరు ప్రేమగా పెంచుకున్న మనవరాలు కావేరితో పెళ్ళవుతుంది. మీ సొంత మనవరాలు సత్యని నా 2వ కొడుకు నిఖిల్ పెళ్లి చేసుకుంటాడు.
ఇంతవరకు మా పిల్లలు మాకిది కావాలని ఎప్పుడూ అడగలేదు. ఇన్ని సంవత్సరాల తరువాత ఒక అమ్మాయి నచ్చింది అని మనసు విప్పి మాట్లాడాడు. వాడి మనసుని కష్టపెట్టడం నాకిష్టం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను హరినాథ్ గారు. అనాథ అమ్మాయిని సొంత మనవరాల్లా పెంచిన గొప్ప సంస్కారం మీది. అదే ప్రేమాభిమానాలతో మీ చేతుల మీదుగా ఆ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేయండి. నా కొడుక్కి నచ్చిన అమ్మాయిని కోడలిగా చేసుకున్నానన్న తృప్తి మాకు మిగులుతుంది. అనాథని పెద్ద మనసుతో పెద్దింటి కోడల్ని చేశారని మీకు గొప్ప పేరు మిగులుతుంది. మీ ఇంటి ఇద్దరు మనవరాళ్ళు మా ఇంటి కోడళ్ళవుతారు. ఇంతకంటే మహాభాగ్యం ఏముంటుంది హరినాథ్ గారు? సత్యని పెళ్లి చేసుకోవడానికి నిఖిల్కి ఎలాంటి అభ్యంతరం లేదు. ఏ నాన్నా? నిఖిల్, ఏంటి ఆలోచిస్తున్నావు? తాతయ్య, నాకు మా అమ్మ అన్నయ్య మాటే వేదం. నేను సత్యాన్ని పెళ్లి చేసుకుంటాను. అమ్మా సత్య, అవమానంతో ఏడుస్తున్నా మీ మనవరాలి మొహం చూద్దామనొచ్చారా తాతయ్య? ఒక అనాథని నెత్తిన పెట్టుకొని మనవరాలిగా పెంచినందుకు అది రుణం తీర్చుకుంది కదా తాతయ్య. ఇంతవరకు ఈ సత్య ఇష్టపడిన ప్రతిదీ నా కాళ్ల దగ్గరికి వచ్చి వాలిది. ఈరోజు జీవితంలో మొట్టమొదటిసారి నాకు కావాల్సింది నాకు దక్కలేదు తాతయ్య. దానికి కారణం ఆ కావేరి. ఈ క్షణం నుంచి అది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దాన్ని ఇంట్లో నుంచి పంపించేయండి తాతయ్య. ఇందాకే దాన్ని షూట్ చేసి చంపేసుండేదాన్ని. తప్పించుకొని పారిపోయింది. దాన్ని ఇంటి నుంచి పంపించేయండి. లేకపోతే నేను ప్రశాంతంగా ఉండలేను. అది నా కళ్ళెదుటుంటే నేనేమైపోతానో నాకే తెలీదు. అమెరికాలో ఉన్నప్పుడే అఖిల్ని ఇష్టపడి నీకు ఫోన్ చేశాను. వాళ్ళింటికి నన్ను కోడలిగా పంపించడం నీ కల అన్నావు. ఇప్పుడు ఏమైంది తాతయ్య? ఏం కాలేదమ్మా, నువ్వు ఆ ఇంటి కోడలు అవుతున్నావు. నా కల నెరవేరబోతోందమ్మా. అవునమ్మా, నువ్వు చూసిన సంబంధాన్ని చేసుకుని అక్కడే ఇండియాలో
నీకు తోడుగా ఉంటాను తాతయ్య అని చెప్పావు. ఎంతో సంబరపడిపోయాను. నా అమెరికా మనవరాలి పెళ్లి నా చేతుల మీదుగా జరిపించే గొప్ప అదృష్టం ఇచ్చావని మురిసిపోయాను. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదమ్మా. అయినా సరే దేవుడు మన కోసం ఇంకో అవకాశాన్ని ఇచ్చాడమ్మా. ఆ ఇంటికిప్పుడు నేను ఎలా కోడలుగా వెళ్తాను తాతయ్య? సుశీలాదేవి గారు ఒక ప్రపోజల్ చేశారమ్మా. కావేరిని అఖిల్ పెళ్లి చేసుకుంటాడు. నువ్వు నిఖిల్ని పెళ్లి చేసుకోవాలమ్మా. నిఖిల్ ఎంబీఏ చేస్తున్నాడమ్మా. మీ ఇద్దరికీ ఈడు జోడు చాలా బాగుంటుందమ్మా. చూడమ్మా, ప్రతి క్షణం మన జీవితాన్ని ప్రభావితం చేసే పరిస్థితులు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. కొన్ని నచ్చనివి జరగచ్చు, కొన్ని నచ్చనివి జరగచ్చు. బాధ, సంతోషం, కోపం, అసూయ, ఇలా అన్ని ఎమోషన్స్ జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. ఈ ఎమోషన్స్ని డబ్బుతోనో, స్నేహంతోనో, పెద్దరికంతోనో, మానసిక స్థైర్యంతోనో మనం వాటిని సాల్వ్ చేసుకోవచ్చు. కానీ కొన్నింటిని మాత్రం మనం సాల్వ్ చేసుకోలేమమ్మా. పుట్టుక, పెళ్ళి, మరణం, పిల్లలు, ఇవన్నీ విధిరాతను బట్టి జరుగుతూ ఉంటాయమ్మా. వాటినే మనం తలరాతలు అంటాం. ఈరోజు నీ పెళ్లి సమస్య కూడా విధిరాతనేమో. దేవుడు నీకు నిఖిల్తో పెళ్లి బంధాన్ని రాసిపెట్టాడని నాకనిపిస్తోంది తల్లి. అందుకే నా మాట విని ఈ పెళ్లికి ఒప్పుకోమ్మా. తాతయ్య, ఈ మాటలనేది మీరేనా? నిన్ను ఏడిపించాలని నా ఉద్దేశ్యం కాదమ్మా. నేను ఏడవను తాతయ్య, ఏడిపిస్తాను. అది సత్య అంటే. పెద్ద కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టాల్సిన నన్ను ఆ ఇంటికి చిన్న కోడలిగా ఎలా వెళ్ళమంటారు? నా ఇంటి పని మనిషి పెద్ద కోడలిగా వెళ్తున్న ఇంటికి నన్ను చిన్న కోడలుగా వెళ్ళమంటారా? అసలు దీనంతటికి కారణం ఆ కావేరి. దాన్ని వదిలిపెట్టాను తాతయ్య. అమ్మా సత్య, ఆ రివాల్వర్ అక్కడ పెట్టమ్మా. పెట్టమ్మా. తాతయ్య, చిన్న కోడలుగా ఆ ఇంటికి వెళ్ళమ్మా అని మీరు చెప్తున్నారు కదా. దానికంటే మీ చేతులతో మీరే ఈ మనవరాల్ని షూట్ చేసి చంపేయండి. అమ్మా సత్య. అవును తాతయ్య, ఇందాక కావేరి నన్ను అవమానించింది. ఇప్పుడు రెండవ కోడలిగా వెళ్ళు అని మీరు అవమానిస్తున్నారు. నా మనవరాలి తలరాతలో అవమానం ఉందేమో కాని చావులేదు తల్లి. పచ్చని పందిట్లో నిన్ను పెళ్లి కూతురుగా చూడాలని ఈ తాతయ్య ఎన్నో కలలు కన్నాడమ్మా. నా మనవరాలి అందమైన కాపురాన్ని చూసే భాగ్యం నాకు లేదా తల్లి? నా ముని మనవరాళ్లను ఈ గుండెల మీద ఎత్తుకుని ఆడించేవారు నాకివ్వవా తల్లి? ఇష్టం లేని పెళ్లి చేసి జీవితాంతం నిన్ను బాధ పెట్టలేను తల్లి. అలాగే అమ్మా, నీ ఇష్టం తల్లి. తాతయ్య,
ఈ వయసులో మిమ్మల్ని ఏడిపించాను కదా తాతయ్య. నన్ను క్షమించండి తాతయ్య, క్షమించండి. మీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటాను తాతయ్య. నేను ఇష్టపడిన అమ్మాయి తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తాతయ్య. మేడం, తాతయ్య గారు పిలుస్తున్నారు మిమ్మల్ని. మేడమా, చంపేస్తాను నిన్ను. పోరా. మేడం ప్లీజ్. నేను ఇంట్లోకి రానని చెప్పాను కదా. ఇప్పుడు గొడవలేం లేవు మేడం, అంతా ఓకే మేడం. రండి మేడం. సత్యని ఒప్పించినందుకు చాలా కృతజ్ఞతలు హరినాథ్ గారు. చిన్నప్పటి నుంచి తను అనుకున్నది సాధించాలి, తనకు కావాల్సింది దక్కాలి అనుకునే మనస్తత్వం అమ్మా తనది. కాని నేను కన్విన్స్ చేశాను, పెళ్లికి ఒప్పుకుందమ్మా. నేను చెప్తున్నాను, అఖిల్ గారిని పెళ్లి చేసుకో.